ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్వయంగా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అస్సాంలో నిర్వహించిన తిరంగా యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో స్థానిక ప్రజలు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలోనే పోలీస్ బలగాలు అతన్ని ప్రజల నుంచి రక్షించి తమతో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్థానికులు అతన్ని దేశద్రోహి అని పిలుస్తూ తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించడాన్ని ప్రజలంతా సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తున్నారు.